హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే రేపు ఫిబ్రవరి 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీలో పెన్షన్దారులకు గుడ్ న్యూస్. ఈసారి పంపిణీ ఎలా జరగబోతుంది అని ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో నెలవారీ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఈసారి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంటూ ఉంది. ఈసారి ఫిబ్రవరి 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా ఫిబ్రవరి 1న ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందు అంటే జనవరి 31నే పంపిణీ చేయాలి అని నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో అధికారులు ఆ మేరకు సచివాలయాలకు పెన్షన్ల నగదు మొత్తాన్ని కూడా జనవరి 30నే పంపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు మిఠల్ భేటీ, అనకాపల్లిలో ముహూర్తం ఫిక్స్. రాష్ట్రంలో ఈసారి కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1నే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. అయితే ఆ రోజు ఆదివారం వచ్చింది. అయినా గానీ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో సచివాలయ ఉద్యోగులతో ఆదివారం పెన్షన్ ను పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందుకే ఒక రోజు ముందు అంటే జనవరి 31నే పెన్షన్లను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించడంతో పాటు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అనాధికారి లేఅవుట్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఇప్పటికే పలుసార్లు ఇలా రెగ్యులర్ గా ఇచ్చే 1వ తేదీ కంటే ముందే వివిధ కారణాలతో పెన్షన్ పంపిణీ చేశారు. ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో ఇలా చేయాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులను సంతోషం వ్యక్తమవుతూ ఉంటుంది. సాధారణంగా కార్పొరేట్ సంస్థలు ఇలా 1వ తేదీ కంటే ముందే ఉద్యోగులకు జీతాలను జమ చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం సకాలంలో ఇస్తే గొప్ప అనే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలను సైతం ముందుకు జరిపి ఇవ్వడంపై వాటిని అందుకుంటున్న కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతూ ఉంది.